అర్జున, ఇప్పటికే నా చేత సంహరింపబడ్డారు. ఎవరు? ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, వేరే అత్యంత వీరులందరూ ఇప్పటికే నా చేత సంహరింపబడ్డారు. కాబట్టి నేను వాళ్లను చంపుతున్నాను అని దుఃఖించవద్దు. లే, యుద్ధం చెయ్యి, యుద్ధమునందు శత్రువులను జయించు అని చెబుతున్నాడు భగవంతుడు. అర్జునుడు చెబుతూ ఉన్నాడు, ఇలా అర్జునుడు కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యంచ పరంచ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. హే స్వామి, నీవు ఆదిదేవుడవు, పూర్ణమైనటువంటి షడ్గుణములు కలిగినటువంటి వాడవు, సనాతనుడవు, ఈ జగత్తునకు శ్రేష్టమైనటువంటి ఆశ్రయుడవు, అన్నీ తెలిసినటువంటి వాడవు, అందరి చేత తెలియదగ్గ వాడవు. హే కృష్ణ, హే అనంతరూప అని చెబుతూ ఉన్నాడు. సర్వజ్ఞ, సర్వవేద్య, పరంధామ, ఈ జగత్తంతయు నీ చేత పరిపూర్ణమై ఉన్నది. నీవు లేకుండా ఉంటే ఈ జగత్తు అపరిపూర్ణంగా ఉంటుంది. వాయుర్యమో అగ్నిర్వరుణ శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. హే స్వామి, నీవే వాయుదేవుడవు, యముడివి, అగ్ని, వరుణ, చంద్ర, ప్రజాపతి అయినటువంటి బ్రహ్మవు నీవే, ఆ బ్రహ్మకు జనకుడవు నీవే. నీకు సహస్రాది వేలాది నమస్కారములు, పునఃపునః నమస్కారములు, ఇంకొన్ని నమస్కారాలు. అదే నమో నమస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే అని చెబుతూ ఉన్నాడు. నీకు వెనుక నుండి, ముందు నుండి, అన్ని వైపుల నుండి నమస్కారములు. ఉత్తర దక్షిణ పశ్చిమ 4 దిక్కుల నుండి నీకు నమస్కారములు. నీవు అనంత వీర్యము కలిగినటువంటి వాడవు, అనంత పరాక్రమము కలిగినటువంటి వాడవు, విశ్వమంతా వ్యాపించినటువంటి విశ్వ వ్యాపివి అని చెబుతూ ఉన్నాడు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ, హే యాదవ, హే సఖేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. ఈ జగత్తును సృష్టించడం మొదలుకొని సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షమనేటటువంటి అన్ని మహిమలను తెలియనటువంటి నా చేత, నీ మహిమలు అన్నీ తెలుసుకోవడానికి నా చేత కాదు. హే కృష్ణ, నేను స్నేహముతో, నీవు నా సఖుడవు, నా స్నేహితుడవు అనేటటువంటి భావనతో, హే యాదవ, హే కృష్ణ, హే సఖుడా అని నేను నీ పట్ల గౌరవము లేకుండా ప్రవర్తించాను. కాబట్టి నన్ను క్షమించు అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే అర్జునునికి భగవంతుని యొక్క విశ్వరూపం చూచాడో అంతవరకు అర్జునునికి కృష్ణుడు నా స్నేహితుడు, నా బంధువు, యాదవుడు, గోపాలకుడు, నా సారథి అనేటటువంటి అభిప్రాయం ఉండినది. ఆ చనువుతో ఇతను ఎలాగ భుజాల మీద చేయడము, మాట్లాడము అతి సన్నిహితమైతే మనకు అన్ని ఏకవచనాలు రావడము, కొద్దిగా హాస్యం చెయ్యటము అనేదన్నీ జరుగుతుంది. అదే అవన్నీ నేను నీతో చేశాను. నీవు చూస్తే భగవంతుడివి, నీ విశ్వరూపాన్ని చూస్తే నాకు అంతుపట్టడం లేదు. ఇటువంటి నిన్న నేను నీ పట్ల అనుచితంగా వ్యవహరించినటువంటి వాడను అని అర్జునుడు పశ్చాత్తాపపడి
క్షమాపణ కోరుతూ ఉన్నాడు భగవంతుణ్ణి. ఇంకా చెబుతూ ఉన్నాడు, అయ్యా నీ విశ్వరూపాన్ని నేను చూడలేను, ఒక్క క్షణము చూస్తేనే నాకు చూడడానికి సాధ్యం కాకుండా ఉన్నది, ఇక నీ విశ్వరూపాన్ని ఉపసంహారం చెయ్యి అని అంటున్నారు. ఇప్పుడు మనకు ఎంత శక్తిని మనం తట్టుకోగలమో, ఎంత బరువును తట్టుకోగలమో అంత బరువే ఎత్తాలి. మన శక్తికి మించి బరువును మోస్తే ఏమవుతాం, మనం ఇబ్బందులు పడతాం. మనం ఒక 25 కేజీల బియ్యపు మూటను ఎత్తి భుజం మీద వేసుకొని పోగలం. అయితే భీకరానికి పోయి, గొప్పదనానికి పోయి, నేను ఒక 100 కేజీల బియ్యపు బస్తాన్ని నేను భుజం మీద వేసుకుంటాను అని అంటే ఎత్తి తల మీద వేసుకొని కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటాడు. కాబట్టి నీ యొక్క విశ్వరూప దానిని చూసేటటువంటి, ఎక్కువ కాలం చూసేటటువంటి శక్తి నాకు లేదు. ఇప్పుడు కూడా నీవు నా చర్మ చక్షుల దృష్టిని వదిలి దివ్య దృష్టిని ఇవ్వడం చేతనే చూడగలిగానంతే. కాబట్టి అయ్యా నీ విశ్వరూపాన్ని ఉపసంహరించు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. అయ్యా నీ యొక్క విశ్వరూపాన్ని చూచాను, అదేవిధంగా నీ ప్రశాంత రూపము 4 భుజములతో కిరీటము ధరించి, గదను ధరించి, చక్రమును ధరించి ఉన్నటువంటి అష్టి ప్రశాంతమైనటువంటి నీ సామాన్య రూపాన్ని నేను చూడడానికి ఇచ్చపడుతూ ఉన్నాను. కాబట్టి అయ్యా నువ్వు మళ్ళీ మొదటి వాడిగా మొదలు ఎలా ఉన్నావు, విశ్వరూపము దాల్చక ముందు ఎలా ఉన్నావో అలాగే కమ్మని భగవంతుణ్ణి అర్జునుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు భగవంతుడు చెబుతూ ఉన్నాడట, శ్రీ భగవాను వాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే అన్యేన న పూర్వం. హే అర్జున, నేను సంతుష్టుణ్ణై నీకు ఈ శ్రేష్టమైన రూపాన్ని చూపించానంతే. ఇది తేజోమయమైనటువంటి రూపము, దేశ కాలములందు వ్యాపించినటువంటిది, సనాతనమైనటువంటిది. నీకంటే యోగ్యత యందు తక్కువ ఉన్న వాళ్ళు ఈ రూపాన్ని చూడలేరు. కాబట్టి అర్జునుని కంటే యోగ్యత యందు తక్కువ ఉన్నవాళ్ళు ఈ విశ్వరూపాన్ని చూడలేరు అని చెప్తూ ఉన్నాడు. అయితే భగవంతుని యొక్క విశ్వరూపాన్ని మనము చూడాలన్నా దానికి మనకు యోగ్యత ఉండాలి. యోగ్యత లేకుండా ఉంటే భగవంతుని రూపాన్ని మనం చూడలేం. అదే చెబుతూ ఉన్నాడు. ఆ భగవంతునికి, అర్జునునికి కూడా భగవంతుడు తాను ఆ చూసేటటువంటి శక్తిని ఇవ్వటం వల్ల చూచాడే కానీ లేకపోతే అర్జునుడు కూడా భగవంతుని విశ్వరూప దర్శనము చేయలేడు. భగవద్గీతలో ఇంతవరకు ఈ విశ్వరూపాన్ని మనం వర్ణించుకున్నాం. మనకు ఎంత మేరకు ఇప్పుడు మనం విన్న దానిని మన మనోఫలకం మీద చిత్రించుకుంటే భగవంతుని విశ్వరూపము ఎంత మాత్రము మన మనోఫలకము మీద చిత్రింపబడుతూ ఉన్నది అని అంటే ఎవరెవరి యోగ్యతానుసారంగా వారి మనోఫలకము మీద ఆ భగవంతుని విశ్వరూపము కనబడుతుంది. ఇక ఇక్కడ సనాతనం, నా యొక్క ఈ విశ్వరూపము సనాతనమైనటువంటిది. సనాతనము అంటే నిత్యమైనటువంటిది,
అత్యంత పురాతనమైనటువంటిది. మన ధర్మము సనాతన ధర్మము. మన ధర్మము ఇక్కడ పుట్టింది. చూడండి, కావలిస్తే వేరే ధర్మాలకు ఈ సంవత్సరంలో పుట్టింది, ఇన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. అయితే మన హిందూ ధర్మం అనేటటువంటిది సనాతనమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. ఎప్పుడు పుట్టింది అనేటటువంటి ఆ డేటును మన హిందూ ధర్మాన్ని చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదు. ఎప్పటి నుండి ఉన్నది అంటే ఎప్పటి నుండి ఉన్నదో అనాదిగా ఉంటూ ఉన్నది. ఆది లేకుండా అనాదిగా ఉంటూ ఉన్నది. మనది సనాతన ధర్మము. అందుకే చెబుతూ ఉన్నారు, ఇటువంటి సనాతన ధర్మాన్ని మనం తెలుసుకోకుండా మనం ఏం చేస్తూ ఉన్నాము, ఎలా ఇష్టపడితే మన ఇష్టం వచ్చినట్లుగా, మన మనసుకు వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాం. మన ధర్మాన్ని గురించి మనమే పరధర్మానికి ఆకర్షితులై అవన్నీ అశాశ్వతమైనటువంటివి, అధార్మికమైనటువంటివి, అటువంటి ధర్మానికి ఆకర్షితులమై సనాతన ధర్మమైనటువంటి మన హిందూ ధర్మాన్ని మనకు మనమే అవహేళన చేసుకుంటూ ఉన్నాం. మన శాస్త్రాలను ఏది వద్దు, భగవద్గీతను సరిగా మనము అర్థం చేసుకుంటే మన సనాతన ధర్మము ఎంత గొప్పది అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ఇక భగవంతుడు చెబుతూ ఉన్నాడు, అర్జునుడు చెబుతూ ఉన్నాడు, హే స్వామి, నీ యొక్క విశ్వరూపాన్ని చూచాను, ఇప్పుడు నీ యొక్క సౌమ్య రూపాన్ని చూచి నా మనస్సుకు ప్రశాంతత చేకూరినది. అప్పుడు భగవంతుడు అంటాడు, శ్రీ భగవానువాచ, సుదుర్దర్శమిదం రూపం దృష్టవానపి వానసి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. నా ఏ రూపాన్ని నీవు చూచావో ఈ రూపాన్ని దేవతలందరూ చూడాలి అనేటటువంటి ఇచ్ఛను కలిగి ఉంటారు. అయితే ఈ విశ్వరూపము అందరికీ సులభంగా చూడడానికి సాధ్యం కాదు. కొంతమందికి మాత్రమే, ఎవరికైతే యోగ్యత ఉంటుందో కొంతమందికి మాత్రమే ఇది సులభంగా దర్శనీయము. అయితే కొందరికి దర్శనీయము, కొందరికి సుఖకరము, మరికొందరికి దుఃఖము కలిగించేటటువంటిది. కాబట్టి నా విశ్వరూపం అనేటటువంటిది అందరూ చూడడానికి సాధ్యం కానటువంటిది. మళ్ళీ చెబుతున్నాడు కృష్ణుడు, నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయ శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానపి మాం యథా. నీవు ఇంతవరకు ఏ విశ్వరూపాన్ని చూచావో ఈ విశ్వరూపం ఉన్నటువంటి నేను వేదముల చేత, తపస్సు చేత, దానముల చేత, యజ్ఞముల చేత కూడా చూడడానికి సాధ్యము కానటువంటిది నా విశ్వరూపము. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధో అర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. హే అర్జున, భక్తి చేత మాత్రమే, ఒక్క నాయందు ఉన్నటువంటి భక్తి చేత మాత్రమే ఈ నా విశ్వరూపాన్ని చూడడానికి సాధ్యమవుతుంది. కానీ ఇక వేరే ఏ దానితో కూడా నా యొక్క విశ్వరూపాన్ని చూడడానికి సాధ్యం కాదు అనేటటువంటి ఈ శ్లోకాన్ని విష్ణుతీర్థులు గీతా సారోద్ధారంలో సంగ్రహించారు. ఇక చివరగా 11వ
విశ్వరూప అధ్యాయాన్ని ముగిస్తూ మత్కర్మకృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యః స మామేతి పాండవ. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప దర్శనం నామ ఏకాదశోధ్యాయ. హే పాండుపుత్రుడైనటువంటి అర్జున, నేనే ఉత్తముడనటువంటి, అంటే భగవంతుడు చెబుతూ ఉన్నాడు, నేనే ఉత్తముడనేటటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడై, ఫలాపేక్ష లేనటువంటి భక్తిని కలిగినటువంటి వాడై, కర్మ చేసేటటువంటి వాడై, ఫలాపేక్ష లేనటువంటి కర్మను చేసేటటువంటి వాడై, ఏ ప్రాణులందు ద్వేషము చెయ్యనటువంటి నా భక్తుడు మాత్రము నన్ను పొందుతాడు అని చెప్పిన చోట 11వ అధ్యాయము విశ్వరూప అధ్యాయము ముగిసినది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు.